మీరెలా అంటే పూర్తి స్థాయిలో చాలా వరకు గ్రామాలకు సంబంధించి కేవలం పురుషుల వరకే మద్దతు తెలిపే ప్రయత్నాలు చాలా చోట్ల ఉంటాయి, ఉద్యమాలు కానీ ఏదైనా. మీరు మహిళా నేతగా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి, ఎలాంటి మద్దతు, ఎలాంటి మోరల్గా ఇస్తున్నారా మహిళలకు? ఆ సంఘీభావం లేకపోతే మేము ఉన్నామనే భరోసా? నా పేరు సునంద బుగ్గన యాదవ్. నేను ఒక 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తులు పనిచేసిన. ఈ ఏరియా మొత్తం కూడా నాకు బాగా సంబంధాలు ఉన్నాయి, అందరూ కూడా పరిచయాలే. నా భర్త కూడా అందరికీ సేవ చేసిండు, రైతుల కోసం, విద్యార్థుల కోసం. కాబట్టి ఈ ప్రాంతంలో, మా పరిగి ప్రాంతంలో ఇట్లా జరుగుతుందంటే మాకు జరుగుతున్నంత ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ అంతా చిన్న పేద రైతులు, బడుగు బలహీన వర్గాలందరూ చాలా అనగారి ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద పడుతుంటే ఎవరం కూడా ఉండలేము. ఎందుకంటే ఏ అక్కను పలకరించినా తను ఏడుస్తున్నది, అంటే ఈ భూమి లేకపోతే మేము బతకలేము అని. ఎందుకంటే ఇవాళ రేపు ఎంతోమంది, చాలామంది ఉన్నవాళ్ళు భూములు అమ్ముకున్నారు. వాళ్ళు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలా, పిల్లల్ని చదివియాలా, పెళ్ళిళ్ళు చేయాలా, అట్లా చేసిండ్రు. కొంతమంది భూమినే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు భూమి పోతే మాకు జీవితం లేదు, మా తల్లిని అమ్ముకున్నట్టు అనే దాంట్లో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబమే, మాకు కూడా ఎందుకంటే 8 కిలోమీటర్లు కూడా ఉండదు మాది, రామరెడ్డిపల్లి ముజైద్పూర్. నాకు కూడా ఉన్నది 5 ఎకరాల భూమి ఉన్నది అక్కడ. అంటే మేము కూడా భూమిని ఒక కన్నితాళ్ళలాగా చూస్తాం, అమ్ముకోము. ఎంత బాధలైనా సరే అమ్ముకో. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కాలాపూర్ ప్రజలు ఉన్నారు. వీరికి మేము 100%, ఎందుకంటే ఈరోజు సర్పంచ్ గారు ఉన్నారు, ప్రజల కోసం నిలబడ్డారు. తనని మనం అందరము మెచ్చుకోవాలి. మరి ఈరోజు ఓట్లు వేసి రామ్మోహన్ రెడ్డిని గెలిపించినాం. మరి గెలిపించిన ఆయన ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడలేరు, వీళ్ళని ఎందుకు చూస్తలేడు? ఎందుకంటే కేసీఆర్ అన్నారు రైతులే రాజు అని, రైతు రాజ్యం రావాలి అని. మరి ఈరోజు రైతులకే జీవితాలు లేకుండా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఎందుకు? ఆయన కూడా ఎందుకు? మాకు అవసరం లేదు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం అవసరం లేదు. తను దీని పరిష్కారం చేయకపోతే ఆయన రాజీనామా చేసి దిగిపోతేనే మేము ఆయనను గౌరవిస్తాం ఎమ్మెల్యేగా. లేకపోతే వీళ్ళ భూములు గిన తీసుకుంటే కనుక ఏ నిర్ణయం తీసుకున్నా, బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము ముందు పని చేస్తాము, వీళ్ళకి అండగా ఉంటాం, 24 గంటలు కూడా ఉంటాం. మీదే ఊరన్నా? మీరెక్కడి నుంచి వచ్చారు? పరిగండి. పరిగి నుంచి. ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు? మేము వీళ్ళకు టీఆర్ఎస్ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది కురుక్షేత్ర యుద్ధం. 2 గ్రామాల మా కాలాపూర్ కానీ, అదేవిధంగా రాపోల్ గ్రామ ప్రజలు పాండవులలాగా ఒక ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, పోలీస్ యంత్రాంగం అంతా కౌరవుల్లాగా వీళ్ళు వెంటబడి పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యవసాయం చేస్తారు. ఇక్కడ మంచి పంటలు పండించి ఇక్కడ ఉద్యోగాలు కూడా లేవు. వాళ్ళు కేవలం పంటల మీదనే వాళ్ళ జీవితం ఉన్నది. కాబట్టి మా భూములు పోవద్దని చెప్పేసి వాళ్ళు ఒక 15 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. మేము కూడా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం వాళ్ళకు. వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చే వరకు తప్పకుండా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. ముందుగాల ఈ కాలాపూర్ కానీ రాపోల్ ప్రజలు వాళ్ళ ముందు మేము ఉంటాం. పోలీసులు గన్ను పెట్టినా మేము గుండె పెడతాం. మమ్మల్ని జైలుకు తోలితే కూడా మమ్మలను టీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ, మా ప్రతిపక్ష నాయకుడు పెద్దలు మా మహేష్ రెడ్డి గారినితో సహా మమ్మల్ని అందరినీ జైలుకు పెట్టినా మేము భయపడే లేదు. వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి ప్రసక్తి. మీరు ఏం మద్దతు తెలియజేస్తున్నారు? మాది పక్క మండలం, పూడూరు మండలం. నా పేరు వెంకటయ్య. మేము రైతులం. అయితే మేము రైతులకు ఇక్కడ భూములు తీసుకుంటున్నాం అనే విషయాన్ని తెలిసి బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. నేను పార్టీ పిలుపు మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్టయితే భూమి వినియోగం తీసుకున్నట్టయితే వ్యవసాయ విజ్ఞానికి వచ్చేటటువంటి భూములు, పంటలు వండే భూములు, పంటలు అన్ని రకాల పంటలు, నీకు మక్కలు, జొన్నలు, కందులు, పెసళ్ళు, మంచునువులు, వామ, అన్ని రకాల పంటలు పండేటటువంటి ఈ పంట భూములు ఏవైతున్నాయో ఏ ఇండస్ట్రియల్ వేయాలన్నా, ఎటువంటి అభివృద్ధి పనులకు తీసుకోవాలన్నా ఇటువంటి దగ్గర పోవద్దు. ఎందుకంటే భూమి వినియోగం అనేది అది తక్కువ సంఖ్యలో ఉంది. మన దేశవ్యాప్తంగా తీసుకున్నట్టయితే నీళ్లు 71% ఉంటే 29% మాత్రమే భూమి ఉంది. జనాభా పెరుగుతూ ఉంది. ఈ జనాభా ఎంత పెరిగితే తిండి గింజలు, తిండి ఆహారం అంత పెరగాలి. పశు సంపద ఉంటుంది, పక్షి సంపద ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఇండస్ట్రియల్ వేయాలనుకున్నా, ఒక ప్రాజెక్ట్ వేయాలనుకున్నా, ఏదైనా రోడ్లు వేయాలనుకున్నా, ఏమేయాలనుకున్నా వ్యవసాయ విజ్ఞానికి వచ్చే భూముల దగ్గరికి ప్రభుత్వాలు రావద్దు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే రైతులను బలవంతంగా ఈ భూములు తీసుకొని
ఇక్కడ ఇండస్ట్రియల్ వేస్తాం, ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తలపెట్టిందో రైతులకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న ఈ జిల్లా నుండే అయినటువంటి ముఖ్యమంత్రి కూడా రైతు కుటుంబం అని చెప్పుకుంటాడు. కాబట్టి మీరు ఇవన్నీ విరమించుకోవాలి. ఇంకొక విషయం చెప్తా. ప్రజాస్వామ్యంలో మనకు ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడవచ్చు స్వేచ్ఛాయుతంగా. ఒక విషయం పట్ల మనం ప్రజలను చైతన్యం చేయొచ్చు. ప్రజలకు కష్టం ఉంటే మనం వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవచ్చు. కానీ ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు వస్తుంటే, గౌరవనీయులు మంత్రులందరూ వస్తుంటే మధ్యలో అడ్డుకొని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని మా మహేష్ రెడ్డి అన్న కూడా ప్రజాస్వామ్యాన్ని ఇది కాలరాస్తున్నట్టు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అతి త్వరలోనే మూల్యం చెల్లించుకుంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నువ్వే ముఖ్యమంత్రి కానప్పుడు ప్రజల వాయిస్ నొక్కుతావా, ప్రజల నోరు నొక్కుతావా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. కాబట్టి మీరు తస్మత్ జాగ్రత్త. ప్రజలు మామూలుగా ఉండొచ్చు, నిరక్షరాస్యులు ఉండొచ్చు, రైతులు ఏం చేస్తారు అనుకోవచ్చు, కానీ తస్మత్ జాగ్రత్త. ఈ భూముల మద్దతుగా మేము ఎంతదానికైనా మేము ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.